బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం వరాహపురం కుచెళ్లపాడు గ్రామాలలో మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య వేమూరు మండలం వరాహపురం కుచెళ్లపాడు గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందన్నారు. ఇప్పుడు 4వసారి మీ ముందుకు వచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి, ఎక్కడ నుండో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టారు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంతా బాగుంటే 5వసారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. ఇక అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో పెన్షన్ ఇవ్వలేక చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నారని అన్నారు. ఇక సచివాలయ సిబ్బంది 11 మంది ఉంటారు. ఊరికి వచ్చి 300 మంది, 400 పెన్షన్లు ఉంటాయి. వారి చేత చేయించడం లేదా గ్రామాలలో నేను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ఇక మిగిలిపోయిన పనులను అధికారులకు వచ్చిన 3 నెలలలోపు పూర్తి చేస్తా అన్నారు. మన జిల్లాలో ఏర్పాటు చేసిన రాజధానిని నాశనం చేశారు. ఇక చదువుకున్న పిల్లలు చెప్పిండి మీకు పరీక్షలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే మీరు రాయగలరా అంటూ నక్క ఆనందబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చేసినటువంటి నాకు ఎంతో ఆదరాభిమానాలతో స్వాగతం పలికిన సోదర సోదరీమణులకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో అనేక పర్యాయాలు ఈ గ్రామానికి వచ్చేసా. ఎన్నడూ చూడని ఆదరణ ఈసారి చూపించారు. దానికి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరి ఆశీస్సులతో ఎన్నికై పనిచేసిన వ్యక్తిని నేను. మీ అందరికీ తెలుసు, ఈరోజు మళ్ళా 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా. జనసేన పార్టీ అధినేత పెద్దల గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు ఇస్తా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి శక్తి, యువరక్తం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కలిసి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురాబోతా ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి నమ్మి అధికారాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీరు చూశారు. పిచ్చోడి చేతిలో రాయనుకోవాలో, ఒక అవినీతి పరుడికి, నేర చరిత్ర కలిగిన వాడికి రాష్ట్రాన్ని అప్పచెప్పారనుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం ఎటు పోయింది, ఎటు పోతా ఉంది, వెనక్కి నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ భవిష్యత్తు కనపట్ల. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల దాకా మొత్తం గంజాయికి హబ్బుగా తయారు చేశారు. యువకులందరినీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి గత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేసి 1000 కోట్లు దండుకుంటా ఉన్నాడు. పేదవాళ్ళ రక్తాన్ని పీలుస్తూ ఉన్నాడు. నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల మీదకు వదిలి ధనదాహం తీర్చుకుంటా ఉన్నాడు. తన మీద ఉన్నటువంటి కేసులు, అక్రమ ఆదాయం సంపాదించినటువంటి కేసుల్ని కాపాడుకోవడం కోసం అధికారాన్ని వినియోగించుకుంటా ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీ నాయకులను కానీ 5 ఏళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ దానికి అంతకంత బదులు తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరైతే 5 ఏళ్ళు వేధింపులకు గురి చేశారో, అక్రమ కేసులు పెట్టారో, అడ్డగోలు బూతులు తిట్టారో ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం అనేది ఉంటుంది. ఇవాళ అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు. అక్రమంగా ఇతను 12 CBI ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి నిష్కల్మషంగా ఒక